అదే వీడు తీసుకోండి సార్. ఇవేమి రెసిడెన్షియల్ ప్లాట్స్ లాగా ఉంటాయి. రెసిడెన్షియల్ ఇందులో కొందరు 2-3 ఫ్యామిలీస్ ఉంటారండి. ఒకటే ఫ్యామిలీ ఉంటుంది. ఇవన్నీ ఓల్డ్ పడిపోయినాయి, ఎవరు లేరు ఇందులో. ఇది షట్టర్స్, ఇదేమో ఎంట్రన్స్ సైడ్. ఇది ఇప్పుడు మీకు కనిపించేవన్నీ కూడా షట్టర్స్ అన్నమాట. ఫ్రంట్ మెయిన్ రోడ్ వస్తుంది, అది మెయిన్ రోడ్ నుంచి 18 షట్టర్స్ ఉన్నాయి. ఇది ఓపెన్ ల్యాండ్ మొత్తం కూడా. ఇది ల్యాండ్ మొత్తం చాలా బాగుంటుంది బిట్. ఇది ఏరియా ఏం సార్? ఇది ఏరియా ఎట్లా వస్తుంది? బొల్లారం, మొచ్చబల్లారం, మొచ్చబల్లారం, పచ్చబల్లారం, మొచ్చబల్లారం, మొచ్చబల్లారంలో వస్తుంది ఇది ఫ్లాట్. టోటల్ 1 ఎకరా 15 గుంటలు ఉంది, 18 షట్టర్స్ ఉన్నాయి. ఇక రెసిడెన్షియల్గా వీళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళను ఒక 2 ఫ్యామిలీ ఉంది, వీళ్ళని ఖాళీ చేయించేస్తారు. ఆల్రెడీ హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది వేకెట్ చేయమని. ఇవేం లీగల్గా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే ఈ సైట్ చూస్తున్నారు కదా, మొత్తం 1 ఎకరా 15 గుంటలు ఉంటుంది. మొత్తం 18 షట్టర్లు. మళ్ళీ చూపిస్తాను. ఇది రోడ్డు, 18 షట్టర్స్. బ్యాక్ ఫ్రంట్, ఇది బ్యాక్ అనమాట. ఫ్రంట్ మీకు షట్టర్స్ ఉంటాయి. మెయిన్ రోడ్డు కమర్షియల్ మొత్తం కూడా. ఇది ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్గా కట్టారు. ఇందులో కేవలం 2 ఫ్యామిలీలే ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ వెకెట్ చేస్తున్నారు. వీళ్ళని కూడా షట్టర్స్లో ఉన్న బిజినెస్, కమర్షియల్ బిజినెస్ చేసే వాళ్ళని కూడా హైకోర్టు నుంచి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. వాళ్ళని కూడా వెకెట్ చేయించేస్తున్నారు. హైకోర్టు నుంచి కూడా తీసుకొచ్చారు. ఈ సైట్లో ఒక చిన్న బావి ఉంది. ఇది బావి, మీకు కనిపిస్తున్నది బావి. మంచి లొకేషన్ పెట్టు. మీరు ఒకవేళ సైటు చూడాలనుకుంటే సైట్ చూపిస్తాము.